బాబు మీ పిల్లల పేర్ల మీద మీ పేర్ల మీద పెట్టుకోవడం కాదు. ఎన్ని ఎకరాలు వచ్చి టీడీపీ వాళ్ళు చెప్పంటావా? నీకు కనిపించలేదు అనుకుంటా, నువ్వు చూడలేదు అనుకుంటా. ఎందుకు చేయాల పోరాటం? కేసులు వేసారా? ప్రూవ్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు కదా, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేశాడు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నా నువ్వు. కేసులు వేసారా? ప్రూవ్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు కదా, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేశాడు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నా నువ్వు. ట్యాంపరింగ్ చేసిందని ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు. ట్యాంపరింగ్ జరిగింది హర్యానా ఎలక్షన్స్ లో, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, ఏపీ ఎలక్షన్స్ లో, 3 ఎలక్షన్స్ లో ట్యాంపరింగ్ జరిగిందని ఒప్పుకున్నాడు. మరి అప్పుడు ఎందుకు పోరాటం చేయలేదు అన్నది చేయలేదా? నీకు కనిపించలేదు అనుకుంటా, నువ్వు చూడలేదు అనుకుంటా. ఎందుకు చేయలే పోరాటం? మళ్ళీ రెండో రోజు మార్నింగ్ వచ్చి విజయవాడ అంటున్నాడు. ఎందుకని రాజధాని పేర్లు అంత కన్ఫ్యూజ్ అవడం ఎందుకు? కన్ఫ్యూజ్ అంటే ఎందుకు ఆయనకి ఇష్టం లేదు? కన్ఫ్యూజ్ ఏం లేదన్న. అదే విజయవాడ రాజధాని అంటాడు. విజయవాడ రాజధాని కదబ్బా, దాంట్లో ఉండేది అదే కదా. మాదిగలు ఏమున్నాయి? మచిలీపట్నం రాజధాని ఎందుకన్నాడు మళ్ళీ బాబు, దాంట్లో ఉండేది చెప్తున్నాడు. అదేం పెట్టట్లా. నువ్వు చెప్పబ్బా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఇక్కడ నుంచి నువ్వు విజయవాడకి వెళ్తున్నావు. నువ్వు ఇప్పుడు నుంచి విజయవాడ వెళ్తున్నావు. విజయవాడ నాటికి హైవే ఉంది, షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి. షార్ట్ కట్ రూట్లో వెళ్తే ఒక 50 కిలోమీటర్లు తగ్గింది. ఏ రూట్లో వెళ్తావు నువ్వు? చెప్పు 50 కిలోమీటర్లు అంటే ఒక నార్మల్ పీపుల్ ఏం ఆలోచిస్తాడు? ఒక 3-4 ఉండబ్బా. నేను చెప్పేది హైదరాబాద్ అంటే జూబ్లీహిల్స్ ఒకటేనా? నేను చెప్పేది జూబ్లీహిల్స్ ఒకటే అని చెప్పట్లా నేను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మచిలీపట్నం అన్నావు. మచిలీపట్నంలో మీ జగన్ గారు ఎకరం అన్నా ఇస్తారా? ఎందుకు ఎకరం భూమాన్ని ఇస్తారా? పుల్ చేసి చూపిస్తాడు. ఏంది ఇచ్చిన ల్యాండ్ నీ మీద పెట్టుకోవడం కాదు, మీ పిల్లల పేర్ల మీద మీ పేర్ల మీద పెట్టుకోవడం కాదు. ఎన్ని ఎకరాలు వచ్చి టీడీపీ వాళ్ళు చెప్పంటావా? 800 ఎకరాలు ఎట్టొచ్చాయి మీకు అమరావతి టీడీపీ వాళ్ళకి. 2014 నుంచి 2019లో 800 ఎకరాలు ఎట్టొచ్చాయి. సరే 2024లో సెకండ్ టర్మ్ 2025లో సెకండ్ టర్మ్ పుల్ చేసినప్పుడు బాలకృష్ణ వాళ్ళ వైఫ్ పేరు మీద 28 ఎకరాల 80 సెంట్లు ఎట్టొచ్చింది? అవునా? ఏడగొనింది. పేమెంట్ చేసి చూపియబ్బా నువ్వు. పేమెంట్ చేసి చూపియబ్బా నువ్వు. కొన్నామంటే ఇప్పుడు ఆ కోర్చూరు ఎట్టొచ్చింది పవన్ కళ్యాణ్కి? కొన్నా అన్నాడు. ఏది కొన్నట్టు గవర్నమెంట్ దగ్గర కొన్నా అంటాడు కదా. ప్రూఫ్లు చూపిండి. ఏడండి మరి ప్రూఫ్లు ఉన్నప్పుడు విలేకరులు ఎందుకు అడుగుతున్నారు? చెప్పండి మీరు. ప్రూఫ్లు ఉన్నప్పుడు విలేకరులు ఎందుకు అడుగుతున్నారు? మీకు ఇన్ని ఎకరాలు ఎట్టొచ్చాయి, 10 ఎకరాలు ఎట్టొచ్చాయి, మరి 500 కోట్లు ఏం రాయిస్తా అన్నాడు? అవును, గవర్నమెంట్ ప్రూఫ్ బా. ఇప్పుడు ఎవరికి పే చేశాడు? గవర్నమెంట్ పే చేసింది ఎవరికి? గవర్నమెంట్ కి పే చేశాడు. గవర్నమెంట్ ఏంది? చెరువు కొనేసాడు. చెరువులు అదేనప్పా నేను చెప్పేది. చెరువులు క్లీన్ చేసే రేవంత్ రెడ్డి చెరువు అమ్మాడు పవన్ కళ్యాణ్కి. అంతేనా మీరు చెప్పేది? మరి చెరువులు ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నా కానీ బిల్డింగ్లు కాల్ చేసి హైడ్రా పెట్టి బిల్డింగ్ కోల్ చేస్తున్నారా లేదా? చెరువులు కడుతున్నారా లేదా? మరి ఆయనే అమ్మాడని మీరు అంటున్నారా? ఏమని చెప్పాడు? చెరువు కాదని చెప్పాడా? మీరు ఆక్రమించుకొని చెప్పాడు. చెరువు కాదని చెప్పాడు. మీరు ఏమో ప్రూఫ్లు చెప్పాడు. ఇప్పుడు ఇంతమంది విమర్శించినప్పుడు ప్రూఫ్లు చూపి నువ్వు. ఆయన రేపు అవునబ్బా, ఆయనకి రేపు ఎంపీ టికెట్ కావాలి, ఆయన ఇస్తాడు. ఆయన రేపు ఎంపీ టికెట్ కావాలి, ఆయన ఇస్తాడబ్బా. నువ్వు టికెట్ కావాలి నాకు చెప్పాడు. ఫోన్ చేసి చెప్పాడు అన్న నాకు ఎంపీ టికెట్ తీసుకోబోతున్నారు జనసేన అని చెప్పాడు.